నిర్మల్ జిల్లా కడెం మండలం మద్దిపడగలో ఆదివాసీల మధ్య భూ వివాదం రేగింది. టైగర్ జోన్ కోసం పైలట్ ప్రాజెక్టు కింద రాంపూర్, మైసంపేట గ్రామాలను తరలించారు. కొత్త మద్దిపడగలో పునరావాస గృహాల నిర్మాణం చేపట్టారు. నిర్వాసితులకు మద్దిపడగ శివారులో భూములు కేటాయించారు. అటవీశాఖ అధికారులు భూములు హద్దులుగా నిర్వహిస్తూ ఉండగా పెత్తర్పు గోండుగూడ గ్రామానికి చెందిన ఆదివాసీలు అభ్యంతరం తెలిపారు. 40 ఏళ్లుగా తాము ఆ భూములు సాగు చేస్తున్నామని గ్రామస్తులు తెలిపారు. తమకే భూమిపై హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఇలా వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్, రెవెన్యూ వాళ్ళు మైసంపేట వాళ్ళకి ఇస్తున్నారు. కాబట్టి మేము కూడా 30 సంవత్సరాల నుంచి కష్టపడి కేసుల పాలై ఉన్నాం. కాబట్టి మనకు కూడా న్యాయం జరగాలని అడ్డమచ్చుకున్నాం మేము. అందుకే ఈ సచ్చిన బతికిన ఈ భూమి ఇవ్వడం, మాకు న్యాయం జరిగితేనే ఈడికి వెళ్తాం, ఆవరి దాకా మాత్రం వెళ్ళామని మేము పట్టుదల ఉన్నాం. మా తాత ముత్తాల నుంచి మేము పోరాడుతున్నాము. కాబట్టి మాకు ఇక్కడ మైసంపేట వాళ్ళు, రాంపూర్ వాళ్ళని తీసుకొచ్చి ఈ భూమిని వాళ్లకు సర్వే చేయడం జరిగింది. అయితే మేము గత సంవత్సరాల నుంచి మేము పోడు చేస్తూనే ఉన్నాం. ఇక్కడ పంటలు కూడా సాగు చేస్తున్నాం. కానీ మాకు ఎటువంటి న్యాయం చేస్తలేరు ఎవరు కూడా. ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా మాకు ఎటువంటి న్యాయం చేస్తలేరు. కాబట్టి మేము ఇక్కడ మా పోరాటాన్ని కొనసాగుతున్నాం.